పశ్చాత్తాపడు. నిన్ను చూసి పశ్చాత్తాపడంట. అయ్యో నేను ఈ కీడు వీరికి చెయ్యను అంట. చేయవలసిన కీడును చెయ్యక మానిను. హల్లెలూయా. వారెందుకు కీడును ఆశీర్వాదం మార్చుకున్నారంటే వారేం పడ్డారు చెప్పండి? పశ్చాత్తాపడ్డారు. ఎప్పటికీ మనకదే దేవుడు స్తోత్రం. ఒకవేళ మనం తప్పు చేస్తే కప్పొద్దు, దాన్ని ఎవరి మీదకి నెట్టొద్దు. వెంటనే దేవుడి దగ్గర ఒప్పేసుకో. రావాల్సిన కీడు ఆగిపోతే కీడు మేలుగా దేవుడు మార్చుతాడు. హల్లెలూయా. కాబట్టి శోధన వస్తుంది, శోధన వస్తుంది. శోధనలో భయపడిపోకో, ఇబ్బందుల్లో భయపడిపోకో. శోధన మేలుగా మార్చే గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు శోధన దేవుడు మేలుగా మార్చుతాడు. కాబట్టి వ్యాధిని స్వస్థపరుస్తాడు. కాబట్టి నీతి ప్రవర్తన కలిగి ఉండాలి, యథార్థం కలిగి ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. అంతే కదా. ఒకవేళ తప్పు చేస్తే కనుక దేవుడు గద్దించినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు కీడు చేయక మాని మేలు చేస్తాడు.